వారణాసి టైటిల్ ఈవెంట్లో రాజమౌళి హనుమంతుడి గురించి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అప్పుడే ఆయనపై హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు కూడా నమోదైంది. మొన్న రామోజీ ఫిలిం సిటీలో జరిగిన వారణాసి టైటిల్ రిలీజ్ ఈవెంట్లో నాకు దేవుడిపై నమ్మకం లేదు, కానీ నా భార్య హనుమంతుడిని స్నేహితుడిగా భావిస్తూ ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ మా వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటాడని నమ్ముతుంది. కానీ ఈ ఈవెంట్లో ఇలా చిన్న అవరోధం ఏర్పడింది. అప్పుడు మా నాన్నగారు వచ్చి హనుమంతుడే వెనక ఉండి అన్ని నడిపిస్తాడని చెప్పినప్పుడు నాకు ఆయన మీద నా భార్య మీద చాలా కోపం వచ్చింది అని అన్నారు. దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. ఆ క్షణం నుంచే ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భిన్న అభిప్రాయాలు అని చెప్పడం కంటే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. శ్రీరాముడు హనుమంతుడిపై మీకు భక్తి నమ్మకం లేనప్పుడు వారి పాత్రలతో సినిమా తీయటం దేనికి? వారిని వారి గొప్పతనాన్ని సినిమాల్లో చూపుతూ ఉపయోగించుకుంటున్నప్పుడు ఇలా చులకనగా మాట్లాడడం దేనికి అని కొందరు విమర్శిస్తున్నారు. ఇటువంటి మాటలతో హిందువుల మనోభావాలు ఎలాగో దెబ్బతింటాయి. మీ సొంత కుటుంబంలో శ్రీరాముణ్ణి హనుమంతుణ్ణి పూజిస్తున్నప్పుడు వారి మనోభావాలు దెబ్బతినవా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. రాజమౌళి బహిరంగంగా బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన హిందూ సంఘం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మీడియా సమావేశాలలో, ఈవెంట్లలో చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడే రాజమౌళి ఈ విధంగా నోరు జారడం ఆశ్చర్యకరమే. అయితే ఇది రాజమౌళి ఒక్కరికే సంబంధించిన సమస్య కానే కాదు. చాలా మంది సెలబ్రిటీలు, ముఖ్యంగా హిందూ సెలబ్రిటీలు తమకి హిందూ మతంపై నమ్మకం లేదని చెప్పటం, హిందూ మతాన్ని దేవుళ్ళని చులకన చేసే విధంగా మాట్లాడుతుండడం పరిపాటిగా మారిపోయింది. మహాభారత, భాగవత, రామాయణాల ఔచిత్యం పెంచే విధంగా తీసిన సినిమాలు ఉన్నాయి. వాటిని వక్రీకరించి అపహాస్యం చేసే సినిమాలు కూడా ఉన్నాయి. ఇలా అందరికీ హిందుత్వంపై ఫ్రీ హ్యాండ్ ఎందుకు లభించిందంటే హిందువులు వారి గొప్పతనం చూసి గౌరవిస్తున్నారు కనుకనే. వారి సినిమాలపై ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా చూసి ఆనందిస్తున్నారు కనుకనే. ఇందుకు తాజా ఉదాహరణగా వారణాసి టైటిల్ పోస్టర్ మన కళ్ళెదుటే ఉంది. నందీశ్వరుడు శివుని వాహనం. అలాంటి నందీశ్వరుడిపై మహేష్ బాబు త్రిశూలం పట్టుకొని రైడ్ చేస్తున్నట్లు పోస్టర్ వేస్తే అందరూ అది చూసి ఆహా ఓహో అన్నారు తప్ప తప్పని ఎవరూ అనలేదు, భావించలేదు. కనుక ఒక తప్పుకి చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేస్తూ మరో తప్పుకి బాధపడి ఏం ప్రయోజనం? మార్పు సినిమా వాళ్లలో కాదు, మనలోనే రావాలి.